ఈ విమానంలో ప్రయాణిస్తున్న వారిలో భారతీయులు, బ్రిటిష్ పౌరులు, పోర్చుగీస్ వారు, కెనడియన్స్ ఉన్నారని ఎయిర్ ఇండియా వెల్లడించింది. దేవుని కాపుదలను బట్టి భారత సంతతికి చెందిన బ్రిటన్ పౌరుడైన 38 ఏళ్ల రమేష్ అనే వ్యక్తి ప్రమాద సమయంలో తాను కూర్చున్న సీట్ విమానం నుంచి విరిగి కింద పడిపోవడం వలన రక్షించబడి సజీవంగా ఉన్నాడు. అలానే ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం అయిన విజయ్ రూపానీ కూడా మృతి చెందారు. అక్కడ కాలి బూడిదై పడి ఉన్న వందల మృతదేహాలను చూస్తే ఎవరిదో గుర్తుపట్టలేనంత భయానక స్థితిలో ఉండడం విచారకరం. విమానంలో ఎక్కి గమ్యం చేరుకుంటామని భావించి దారిలోనే మరణించిన వారందరిది ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ. భార్యాభర్తలు 3 పిల్లలను తీసుకొని లండన్లో స్థిరపడాలని బయలుదేరిన కుటుంబం ఒకరిదైతే, భర్త పుట్టినరోజు కొరకు లండన్కి బయలుదేరిన మహిళ ఒకరు. అలానే తన కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా నేను లండన్కి వెళ్తున్నా అని చెప్పిన ఎయిర్ హోస్టెస్ ఒక ఆమె, మరియు క్రొత్తగా పెళ్ళైన నవవధువు. ఇలా ఎంతోమంది ఎన్నో కారణాలతో విమానం ఎక్కి ఇంకా గమ్యం చేరుకోకుండానే తమ కుటుంబ సభ్యులకు ఆనందంగా చెప్పిన సమాచారమే చివరి సందేశం అవుతుందని గ్రహించలేక క్షణాలలోనే మరణించారు.